అందరికీ నమస్కారం అండి. కథ పేరు దీని మర్మమేమి తిరుమలేశ. రాసినవారు కాశీవరపు వెంకట సుబ్బయ్య గారు. చదువుతున్నది పద్మావతి. వందాడి అనే గ్రామంలో ధర్మయ్య అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన పేరుకు తగ్గట్టే ధర్మమూర్తి భవించిన వ్యక్తి. ఆయన ఆ ఊరికి పెద్ద మనిషి, సర్పంచ్ కూడా. గ్రామంలో ఎవరికి ఏ సమస్యలు వచ్చినా, వివాదాలు తగాదాలు జరిగినప్పుడు, పోట్లాట్లు కొట్లాట్లు సంభవించినప్పుడు పరిష్కారానికి ధర్మయ్య దగ్గరకు వచ్చేవారు. ధర్మయ్య నిష్పక్షపాతంగా, సమతూకంగా, విఘ్నతతో తీర్పు చెప్పి ఇరు వర్గాల వారిని మెప్పించేవాడు. ఒకరోజు ధర్మయ్య గ్రామ చావిడి వద్ద రచ్చబండ మీద గ్రామ సభ్యులతో కలిసి కూర్చొని ఉండగా ఒక విచిత్రమైన వివాదం తీర్పు కోసం వచ్చింది. తిరుగుడమ్మ అనే ఒక యువతి తనను బృహన్న అనే వ్యక్తి బలవంతం చేసి చెరిచాడని, కాబట్టి తనను అతనికిచ్చి పెళ్లి చేయించండని ఫిర్యాదు చేసింది. తక్షణం బృహన్న ఎక్కడ ఉన్నా పట్టుకొచ్చి మా సమక్షమున నిలపండి అని గ్రామ బంటులను ఆదేశించాడు ధర్మయ్య. ఆ బంటులు సత్వరమే కదిలి 20 నిమిషాల్లో బృహన్నను రచ్చబండ సముఖమున నిలబెట్టారు. బృహన్న, నీపై మానభంగం అభియోగం వచ్చింది. నీవు ఈ తిరుగుడమ్మను బలవంతంగా అనుభవించావని ఆరోపిస్తూ తనే ఫిర్యాదు చేసింది. నీవు ఈమెను చెరిచావా? నిజం చెప్పు. అబద్ధం చెప్పావంటే శిక్ష భయానకంగా ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా చెప్పు అని ధర్మయ్య గట్టిగా హెచ్చరించాడు. కుయ్యో మొర్రో అని మొత్తుకుంటూ నేనేం చెయ్యలేను కూడా దేవరా అని మొరపెట్టుకున్నాడు బృహన్న. ఒక స్త్రీ 10 మందిలో సిగ్గు విడిచి నన్ను చెరిచాడని చెప్పుకుంటుందా? నీవు అబద్ధం చెప్తున్నావు. నిజం చెప్తే నీకే మంచిది గద్దించాడు ధర్మయ్య. అయితే నేను ఒక చిన్న కథ చెప్తాను, విని నిజం గ్రహించండి దేవరా చెప్పుకున్నాడు బృహన్న. సరే చెప్పు అనగానే బృహన్న చెప్పటం మొదలుపెట్టాడు. నడుము లేని చిన్నది, కంఠం లేని కడవను తీసుకొని కట్టలేని చెరువుకు నీళ్ళకిపోతే అక్కడ నోరు లేని జింక వేరు లేని గడ్డిని వేస్తుంటే చేతులు లేనివాడు తాళం లేని తుపాకీ తీసుకొని పేల్చాడు. అది జింకకు తగలకుండా దాని కడుపులోని పిండానికి తగిలి దుప్పి నేల మీద పడింది. ఇది కథ. ఇది నిజమైతే ఆమె చెప్పింది కూడా నిజమే పెద్దల సదురుకు విన్నవించాడు బృహన్న. కథ విన్న ధర్మయ్య కొద్దిసేపు యోచించి, బృహన్న నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడు. అలా అనగానే బృహన్న వెళ్ళిపోయాడు. ధర్మయ్య చర్యకు గ్రామ సభ్యులందరూ అవాక్కయ్యారు. ఇంకా విచారించనిదే బృహన్నను పంపేశాడే ఆశ్చర్యంగా అనుకున్నారు. చూడు తిరుగుడమ్మా, బృహన్న నిర్దోషని మేం నమ్ముతున్నాం. నీవు అతనిపై అబద్ధపు ఆరోపణ చేశావు. ఎందుకు చేశావు? నిజం చెప్పు. చెప్పకపోతే రక్షక భటులను పిలిపించి వారికి నిన్ను అప్పగిస్తాను. వాళ్ళు తమ శైలిలో నిజం చెప్పిస్తారు. ఆ తర్వాత నిన్ను చెరసాలలో వేస్తారు. నువ్వు చెరసాలలో మగ్గిపోతావు. కాబట్టి నిజం చెప్పు, క్షమించి వదిలేస్తాను గాంభీర్యంగా అడిగాడు ధర్మయ్య. రక్షక భటులు అనగానే తిరుగుడమ్మకు వెన్నులో వణుకు పుట్టింది. క్షమించండి ధర్మయ్య గారు, బృహన్న నన్ను ఏమీ చేయలేదు. నేనే ఆయన ఆస్తికి ఆశపడి ఇలా చెప్పాను. అలా చెబితే అతనికి నాకు పెళ్లి చేస్తారని, జీవితాంతం సుఖంగా అతని ఆస్తిని అనుభవించవచ్చని అబద్ధపు ఆరోపణ చేశాను. ఇంకెప్పుడు ఇలా చెయ్యను, క్షమించి వదిలేయండి అని వేడుకుంది తిరుగుడమ్మ. వెళ్ళిపో, ఇంకెప్పుడు ఇలా దురాశపడి అమాయకులపై అబద్ధపు ఆరోపణలు చెయ్యకు, బుద్ధి కలిగి బతుకు చివాట్లు పెట్టాడు ధర్మయ్య. తక్షణం తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది తిరుగుడమ్మ. ధర్మయ్య, బృహన్న నిర్దోషని ఎలా నమ్మావు? గ్రామ సభ్యులు కుతూహలంగా అడిగారు. నడుము లేని ఆడది కంఠం లేని కడవతో నీళ్ళు ఎలా తెస్తుంది? కట్టలేకుండా నీళ్లు నిలుస్తాయా? చేతులు లేనివాడు లాలం లేని తుపాకీతో పేలుస్తాడా? వేరు లేకుండా గడ్డి మొలుస్తుందా? నోరు లేని జింక గడ్డిని తింటుందా? తుపాకీ పేలిస్తే జింకకు తగలకుండా గర్భంలోని పిండానికి తగులుతుందా? ఇవన్నీ నిజం కాదు, కాబట్టి ఆమె చెప్పేది నిజం కాదని చెబుతున్నాడు. అంతేకాదు, తాను ఎలాంటివాడో ప్రత్యేకంగా చెప్పలేక పరోక్షంగా చెబుతున్నాడు. లాలం లేకుండా తుపాకీ ఎట్లా పేల్చలేడో అట్లానే మొగతనం లేకుండా స్త్రీని అనుభవించలేడని, తాను నపుంసకుడనని మర్మగర్భంగా చెబుతున్నాడు బృహన్న చెప్పాడు ధర్మయ్య. ధర్మయ్య కుశాగ్రబుద్ధికి గ్రామస్తులు ప్రశంసల వర్షం కురిపించారు. సమాప్తం.